యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఒక విశ్వాసి కుటుంబం. కామవరపుకోట గ్రామం నుండి సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. రేపటికి చెల్లించవలసిన ఆర్థిక అవసరతలు నిమిత్తం ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నా. వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి. రాజుల గ్రంథంలోని అద్భుతాలు, దైవజనుడైన ఎలీషాను గూర్చిన పరిచర్య వివరాలు ధ్యానిస్తుండగా మీ కృప, మీ సహాయం మాకివ్వండి. నేటి మా అనుదిన జీవితాలకు దీనిని అన్వయించుకునే కృపా భాగ్యం దయచేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కామవరపుకోట వాస్తవ్యులైన కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమం మార్చి 17వ తారీఖు 2013 నాటికి 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటుంది. ఏప్రిల్ 8వ తారీఖు 2013 ఏప్రిల్ 8వ తారీఖు సాయంకాలం ప్రత్యేక సమావేశం 4000 ఎపిసోడ్స్ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తాం. ప్రభు చిత్తమైతే దీని కొరకు ప్రార్థించాలని వ్యక్తిగతంగా నేను మనవి చేస్తున్నాను. 4000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా ఒక సావని పరిచర్య పక్షంగా విడుదల చేయాలని ఆశ ఉంది. ప్రార్థించండి. వాక్యములోనికి వెళదాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనాన్ని దయచేసి మీ ఎదుట ఉంచుకోండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం నుండి 44 వచనాలతో ఈ అధ్యాయం ముగుస్తుంది. 2 అద్భుతాలు, ఎలీషా చేసిన 2 అద్భుతాలు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, 41వ వచనం వరకు ఉన్న భాగం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఎలీషా ఆ దేశము నుండి, షూనేము ప్రాంతము నుండి తిరిగి రాగా ఆ స్థలమున క్షామము కలిగి ఉండెను. ఖచ్చితంగా ఎలీషా షూనేమీయురాలి యొక్క గృహంలో కొద్ది కాలము బస చేసి ఉండి ఉంటాడు. గిల్గాలులో క్షామము ఉన్నది. క్షామము అంటే కరువు, డ్రాట్, కరువు. కరువుకు కారణం పంటలు లేకపోవటం. పంటలు లేకపోవటానికి కారణం వర్షాలు లేకపోవటం.
వర్షాలు లేకపోవటానికి కారణం ప్రజల ఆధ్యాత్మిక స్థితి భ్రష్టు పట్టటం. ఇది ఇశ్రాయేలీల చరిత్రలో సాధారణంగా గ్రాహ్యమైన సత్యం. దేశంలో క్షేమముంది. ప్రవక్తల శిష్యులు అతని సమక్షంలో కూర్చున్నారు. తన పనివాడిని పిలిచి చెబుతున్నాడు, పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుము అని సెలవిచ్చాడు. అయితే ఒకడు కూర ఆకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు కొంత పిండి తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. ఇది ఇక్కడ ఉన్న వృత్తాంతం. ఎలీషా తన శిష్యుల కొరకు భోజనము సిద్ధపరచుటకు కూర వండమంటున్నాడు. ఆకుకూర చేత భోజనం సిద్ధం చేస్తున్నారు. ఒకడు పొలములోనికి వెళ్ళాడు. అచ్చట ఉన్నటువంటి వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు కోసుకొచ్చాడు. దాని గుణమును అతడు ఎరుగడు. దానితో వంట పూర్తయింది. శిష్యులు భుజించుటకు కూర్చున్నప్పుడు దాని రుచి వ్యత్యాసంగా ఉంది. అది పిచ్చి కూర మొక్క కాబట్టి అది విషాహారం. కుండలో విషముంది అని కేకలు వేస్తూ భోజనం తింటూ ఆపేశారు. ఎలీషా ఆ కుండలో ఒక పిండి తీసుకుని రమ్మన్నాడు. కొంత పిండి తెచ్చి కలిపాడు. ఆ కుండలో ఉన్న విషం విరుగుడైపోయింది. ఇది భౌతికంగా వర్ణించబడిన వర్ణన. ఆధ్యాత్మికంగా దీనిని వర్ణించాలి. కుండ మానవుని హృదయానికి సూచనగా ఉంటుంది. గుణమెరుగక తీసుకుని వచ్చినటువంటి పిచ్చి ఆకుకూర, విషము చిమ్మేటువంటి ఆకుకూర మానవ హృదయములో ఉన్న పాపపు నైజాన్ని జ్ఞాపకం చేస్తుంది. మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు. కాబట్టి మానవ జీవితం పాప పంకిలమై మరణమునకు లోనై ఉన్నది. ఆ కుండలో విషముండి మరణానికి ఎట్లా తీసుకుపోతుందో ఆ విషం, అలాగే మానవుని యొక్క హృదయములో ఉన్నటువంటి పాపం అనే స్వభావం మానవుణ్ణి నరకానికి ఈడుస్తోంది, మరణానికి ఈడుస్తోంది, దేవుని నుండి దూరమునకు తీసుకుపోయే స్థితికి ఈడ్చేస్తోంది. కాబట్టి మానవుని హృదయములో ఉన్న ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉంది, చూశారు, పాపముల చేత చచ్చిన స్థితి. దీనిని మార్చాలి అంటే ఎలీషా కుండలో ఒక కొత్త పిండిని కలుపుతున్నాడు. ఆ పిండిని కలిపినప్పుడు ఆ కూరలో ఉన్న విషం విరిగిపోయింది. అలాగుననే పాప పంకిలమైనటువంటి మానవ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గనుక చేర్చబడినట్లయితే, అంగీకరించబడి లోనకి ప్రవేశించినట్లయితే ప్రాచీన పాపపు స్వభావము యొక్క శక్తి నిర్వీర్యం చేయటానికి అవకాశం ఉంది. పాపము వలన కలుగు జీతమైన మరణము యొక్క
ప్రభావం లేకుండా తీసేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక సువార్త యొక్క పాఠం ఇందులో కనిపిస్తోంది. అతడు గుణమెరుగక తీసుకుని వచ్చినటువంటిది అది. ఏదైనా వనంలో ఆదాము పాపం చేసినప్పుడు పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నప్పుడు ఆ చచ్చెదవు అనే పదానికి ఇంతకుముందు అనుభవించిన వారు ఎవరు లేరు. దాని స్వభావం, స్వరూపం, దాని ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఎవరు లేరు మానవుల్లో. ఒకే ఆది మానవుడు గనుక అతడే ప్రథమమైన పాపాన్ని గుర్చిన ఎక్స్పీరియన్స్లోకి వచ్చినవాడు. చాలామంది ఈ దినాల్లో గుణమెరుగక ప్రవర్తిస్తున్నారు, గుణమెరుగక చేర్చుకుంటున్నారు. సోదరుడా, సోదరి, గుణము అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యం. ఆ వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క స్వభావం ఎరగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాదిని గురించి మాట్లాడుతూ అతడు ఆది నుండి నరహంతకుడని చెబుతున్నాడు, అబద్ధికుడని చెబుతున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. కనుక ఈ అపవాది వెర్రి ద్రాక్ష వంటి వాడు. అతని మాటకు లోబడిన వారు అతనిని హృదయములోనికి తెచ్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించేటట్లు పంచయిస్తాడు సాతానుడు. కనుక మీ హృదయములో పాపమును ఏలనీయకండి, మీ హృదయములో పాపమును నివసింపనీయకుడి. అలా నివసింపనిస్తే మనం విషం తయారవుతుంది. ఒక తేనెటీగ తేనెను ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుందో ఒక మానవుడు పాపాన్ని అట్లా ప్రొడ్యూస్ చేస్తాడు. అతని గుణం అది. ఆ వెర్రి ద్రాక్ష యొక్క గుణం ఎలా విషం చిమ్మటమో పాపపు స్వభావం కలిగిన మానవుని హృదయం విషమే చిమ్ముతుంది. ఈ మాట మీరు గుర్తెరగాలి. విషమే చిమ్ముతుంది. అది సమాజానికి హాని చేస్తుంది. మేలు చేస్తున్నట్లు కనబడినా అది పరిపూర్ణ మేలుగా ఉండదు. కనుక మానవ జీవితం, మానవ హృదయం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇర్మియా భక్తుడు అన్నాడు, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు హృదయాన్ని గురించి. మోసకరమైనటువంటిదని కూడా వ్యాఖ్యానించాడు. ఎరుగక ఆ శిష్యుడు తీసుకుని వచ్చినటువంటి ఆకుకూర పదార్థం అంతటిని పాడు చేసింది. అలాగే సమాజాన్ని పాడు చేయటానికి మారు మనసు పొందని వ్యక్తులు ఒక్కడుంటే చాలు, సమాజం కరప్ట్ అయిపోతుంది, విషమైపోతుంది, సమాజంలో విలువలు పతనం అయిపోతాయి. అందుకనే మనం ప్రతి వ్యక్తి యొక్క గుణాన్ని ఎరిగి పనిచేయటం నేర్చుకోవాలి. నువ్వు స్నేహం చేసేటప్పుడు నీ స్నేహితుని గుణం, శీలము తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అతనితో యునైట్ అయితే దాని పర్యవసానం ముసిని పండంత చేదుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రుచి చూచినప్పుడు విషముందని తెలుస్తోంది. రుచి చూచి అనే పదం అండర్లైన్ చేశాను నా బైబిల్లో. ఎక్స్పీరియన్స్ అని అర్థం. హ్యాండిల్ యువర్ ఇమోషన్స్ అనే పుస్తకం జాయిస్ మేయర్ గారు రాశారు. ఆ పుస్తకాన్ని చదువుతున్నాను ఇది నా ఉదయం. యాటిట్యూడ్ అండ్ యువర్ బిహేవియర్, ఈ రెండు సరిగా లేకపోతే ఇతరులతో నీ ప్రవర్తనను బట్టి సమస్యలు వస్తాయని రాసింది. వాస్తవం కదా. హృదయం పాడైపోతే హృదయంలో నుండి వెలువడేవన్నీ కూడా పాడైన లక్షణాలే బయటకు వస్తాయి. కనుక మనుషుల మధ్య నీవు సంబంధాలు కలిగి ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ వాక్యానుకూలంగా లేకపోతే నీ వలన చాలా చిక్కు సమస్యలు వస్తాయి ఇతరులకి. అంతేకాదు, నీ ఇమోషన్స్
నీ ఆత్మీయ జీవితాన్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు నీ భావోద్రేకాలు నీ శరీరములో నిన్ను ఆత్మీయ జ్ఞానాన్ని అణిచేటట్లుగా నీవు వీలు చేస్తే వాటికి అవి నిన్ను డామినేట్ చేసి ముందుకెళ్ళిపోతాయి. అలా వెళ్ళటం ద్వారా ఆత్మీయ జీవితాలు నష్టపోతాయి. 3.5 సంవత్సరాలు పేతురు భక్తుడు యేసయ్య పాదాల దగ్గర బతికాడు, ట్రైనింగ్ పొందాడు. గెత్సెమనే వనంలో పేతురు ఫెయిల్ అయిపోయాడు, మల్కు చెవి తెగ నరికాడు. గ్రహిస్తున్నారా? చాలా పర్యాయాలు మన జీవితాల్లో మన భావోద్రేకాలను ఆధ్యాత్మిక భావాల కంటే అధికమైన ప్రయారిటీ ఇచ్చి మన ఆత్మీయ జీవితాలు నష్టపోతూ ఉంటాం. అందుకే హృదయం మోసకరమైంది అన్నాడు. మనకు మన ప్రవర్తన అంతా మంచిగా అనిపిస్తుంది, తుదకది మరణానికి దారితీస్తుంది. ఒకరి ఎదుట ఉన్న మార్గం అతని దృష్టికి మంచిగా అనిపిస్తుంది, కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది. ఆధ్యాత్మిక విలువలు హృదయములో సరిగా లేకుండా భక్తి జీవితం సాధ్యం కాదు. ఆచార సంబంధమైన భక్తిని కనపరచగలుగుతావే కానీ అంతరంగ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని నీవెన్నడూ కూడా బయట పెట్టలేవు. పాపాన్ని నీ జీవితంలో ఉంచుకొని పరిశుద్ధతను నీవు వ్యక్తం చేయటం వేషధారణే అవుతుంది తప్ప వాస్తవికత కాదు. ఆ శిష్యులు ఈ సమస్య దైవజనుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు సమస్య ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. దాన్ని రికగ్నైజ్ ద ప్రాబ్లం, బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. సమస్య గుర్తెరగటం, దైవజనుని యొద్దకు ఆ సమస్యను తీసుకుని రావటం, విధేయత చూపి పరిష్కారం పొందటం, ఇది ఇక్కడ ప్రాబ్లం సాల్వింగ్లో ఉపయోగపడ్డాయి. ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆ సమస్య యొక్క విస్తీర్ణత ఎంత, దాని లోతు ఎంత, పొడవు ఎంత, ఎత్తు ఎంత, దాని గ్రావిటీ ఎంత ఉంది, అసలు దాని హౌ టు హ్యాండిల్ ఇట్, హౌ టు అవాయిడ్ ద ప్రాబ్లం, ఎలా నిర్వహించాలి, సమస్యను ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఇది నేర్చుకోవాలి విశ్వాసి. హృదయము మోసకరమైంది. హృదయాన్ని సరిచేస్తే నీ అవుట్పుట్ చాలా బాగుంటుంది. నీ హృదయంలో నుండి వెలుపట్టుకు వచ్చే బాగుంటాయి. అందుకని అన్నాడు, మనిషి నోటిలో నుండి లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు, కానీ హృదయంలో నుండి వెలుపట్టుకు వచ్చేవే మనుషులు అపవిత్రపరుస్తాయి అన్నాడు. ఈ మాట యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట. కనుక నీ హృదయాన్ని జాగ్రత్త చేసుకో. ఈ మాట నీకే కాదు, మొదట నాకు వర్తిస్తుంది. మన హృదయము మనలను మోసపుచ్చుతుంది, పాపం వైపు ఆకర్షిస్తుంది. శరీరం మనలను వశం చేసుకుంటుంది. శరీరేచ్ఛలు మన ఆత్మీయ జీవితాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. అప్పుడే నీకు ప్రార్థన అనే ఆయుధం కావాలి, ఉపవాస ప్రార్థన అనే ఆయుధం కావాలి. ఉపవాస ప్రార్థన ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా బలోపేతం చేస్తుంది. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా నివసించటం. చూడండి, మనం సెల్ ఫోన్స్ అనుదినం వాడుతుంటాం. దానిలో ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఆ అడాప్టర్కి కనెక్ట్ చేస్తాం, రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేయకపోతే ఎంత మంచి కండిషన్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ అయినా ఆఫ్ అయిపోతుంది. నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత కండిషన్లో ఉన్నా స్పిరిచువల్ రీఛార్జింగ్, వాక్యం చేత నిత్యము నిన్ను నీవు పరిశీలించుకొని సరిచేసుకునే ప్రక్రియ నువ్వు మానేస్తే నీ హృదయంలో విషం చిమ్ముతుంది. సోదరుడా, సోదరి, ప్రతి దినము ఇల్లు ఊడ్చినా మరలా కొద్ది గంటలకు ఆటోమేటిక్గా వచ్చి చెత్త చేరుతుంది, ధూళి చేరుతుంది. మానవ హృదయం అంతే. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నూతన సృష్టిగా మార్చబడిన
నీ హృదయాన్ని జయించకపోతే, నీ హృదయంలో ప్రాచీన పాపపు స్వభావపు తలంపులను విడనాడకపోతే, ఆత్మ సంబంధమైన క్రియలులో వర్ధిల్లుటకు నీవు అభ్యాసం చేయకపోతే, నీ జీవితంలో నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించలేవు. ఆ తరువాత పిండి వేసినప్పుడు అందులో విషం లేదు, ఏ జబ్బు కనిపించలేదు. అదే భోజనం వడ్డించారు. పనికి రాకుండా పోయినటువంటిది పిండి చేర్చబడుట చేత పనికి వచ్చేదిగా చేయబడింది. లేవియా కాండంలో నైవేద్యము అనేటువంటి ఒక అర్పణ ఉంది. నైవేద్యము అనేటువంటి అర్పణ అప్పము మరియు వెజిటబుల్స్ ప్రభువుకి సమర్పించేవిగా కనిపిస్తాయి మనకి. నైవేద్యం యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. నైవేద్యంలో పిండి వాడతారు. పిండి నలుగగొట్టబడిన క్రీస్తు శరీరానికి సూచన. అర్థమవుతుందా? మానవుని యొక్క పాపమును మానవుని నుండి దూరం చేయటానికి ఆయన శరీరం నలుగొట్టబడింది. అందుకని అంటున్నాడు, మీ కొరకు అర్పించబడిన క్రొత్త నిబంధన రక్తము, ఇది నా శరీరము మీ కొరకు విరువబడినటువంటిది అని అన్నాడు. క్రీస్తు యొక్క శరీరం మానవ పాప పరిహారార్థం దేవుడు వినియోగించుకున్నటువంటి ఒక శరీరం. ఆ శరీరము మీద మానవుని యొక్క పాపాన్ని దేవుడు మోపి పాపానికి శిక్ష విధించినప్పుడు ఆ శరీరం నిలిచింది. ఎందుకంటే ప్రాచీన పాపపు స్వభావం లేనటువంటి శరీరం కన్యక గర్భాన శరీరధారిగా దేవుని వాక్యం తయారయ్యి వెలుపటికి వచ్చినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ పిండికి సాదృశ్యంగా కనిపిస్తున్నారు. ఉపమానంగా చూస్తే క్రీస్తు యొక్క గుణలక్షణం అది, నైవేద్యంగా క్రీస్తు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, నీ హృదయంలో క్రీస్తు ప్రవేశించాలి. నీ హృదయంలో క్రీస్తు ప్రవేశించాలి. అప్పుడు నీపై ఏ శిక్షా విధి ఉండదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. అంటే మరణము లేదు, అగ్నిగుండము లేదు, తీర్పు లేదు అని అర్థం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు మన పరిహారం. ఆనాడు విషమున్న కుండలో వేయబడిన పిండి విషతుల్యమైన మానవ హృదయంలో ప్రవేశిస్తున్న పరిశుద్ధుడైన శరీరధారి అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందుంటే నీవు నూతన సృష్టిగా మార్చబడతావు, మారుతావు. పాతవి గతించిపోతాయి. పాత జీవితం, రోత జీవితం, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత విధానాలు, పాత యాటిట్యూడ్స్ అన్నీ కూడా పోవాలి. కాబట్టి క్రీస్తు నీలో ఉదయించాలి. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి వచ్చినప్పుడే నీవు రక్షించబడుతున్నావు. నూతన క్రియేషన్గా, న్యూ క్రియేషన్గా, నూతన సృష్టిగా నీవు చేయబడుతున్నావు. కనుక నీలో పాపము ఏలకుండినట్లు, నిన్ను పాపము జయించుకుంటున్నట్లు యేసు నీకు సహాయకుడు, పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడు. సోదరుడా, సోదరి, యేసును నీవు కలిగి ఉన్నావా? చాలా మందికి భక్తి ఉంది, దేవుని పట్ల విశ్వాసాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తే దేవుడు అనే విషయం పైన చాలామంది విశ్వసించకుండా ఉండిపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలంగానే ఒక వ్యక్తి నిత్యరాజ్యానికి వారసుడవుతాడు, అగ్నిగుండం నుండి తప్పించుకుంటాడు. ఆయనను అంగీకరించకుండా, అంటే యేసును అంగీకరించకుండా దేవుణ్ణి అంగీకరించడం సాధ్యం కాదు, దేవుని చేరటం అసాధ్యం. ఆయనను దేవుడు మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఏర్పాటు చేశాడు. ఆ పిండి రాకపోతే
ఆ కూరలో విషం పోదు. క్రీస్తు నీ జీవితంలో రాకపోతే పాపపు క్రియలు నీ నుంచి పోవు, పాపపు ఇచ్చలు నీ నుంచి పోవు. నువ్వు వాక్య ప్రకారం నీ జీవితాన్ని భయభక్తులతో నిర్మాణం చేసుకోవాలి. బండ మీద కట్టిన ఇల్లు అనేది ఈ విధంగానే ఉంటుంది. బండ మీద కట్టిన ఇల్లు, నీతిమంతుడు బండ మీద కట్టుకుని ఇంటిని పోలి ఉంటాడు. నీతిమంతుడు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా పడిపోడు, తొణికిసలాడు, స్థిరంగా ఉంటాడు, వాక్యంపై నిలబడిపోతాడు. కనుక అతనిని ఈ లోకంలో జయించేది ఏది ఉండదు. ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితంలో జయ జీవితం ఉందా? ప్రార్థనా జీవితం ఉందా? ఉపవాస ప్రార్థన అనుభవం ఉందా మీకు? అలా ఉన్న రోజున మీరు ఆత్మీయంగా నిలబడతారు. ఇక్కడ వడ్డించుము అని చెబుతున్నాడు. జనులు భోజనము చేయుటకు వడ్డించుము అని చెబుతున్నాడు. కనుక మనం గమనిస్తున్నప్పుడు దైవజనుడు సమస్యను పరిష్కరించి ప్రజలకు పరిష్కారం ద్వారా ఒక చక్కటి మార్గ ఉపదేశం చేశాడు, అవసరం తీరే మార్గం చూపించాడు. అది ఈనాడు మనం చేయాల్సింది. చాలా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్లో ఉన్న ప్రజలు ఉన్నారు. చాలా చేదైన వేదనతో కూడిన పరిస్థితులు కలిగిన సహోదర సహోదరులు ఉన్నారు. దే నీడ్ ద డెలివరెన్స్. వారికి విడుదల అవసరమై ఉంది. వారి వేదన వారిని విడిచిపోవాలి. అది క్రీస్తు వారి జీవితంలో ప్రవేశించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వారికి వడ్డించమనగా తిరిగి వడ్డించగా దానిలో విషయం లేదు. క్రీస్తునందున్న వారి వలన సమాజానికి ఏ హాని చెడు రాదు. యేసుక్రీస్తు ప్రభువునందున్న వాడు సమాజానికి మేలుకరమైన పౌరుడుగానే ఉంటాడు తప్ప ఎక్కడా కూడా హాని కలిగించేవాడుగా ఉండడు. సమాజానికి హాని చేయటం అపవాది లక్షణం, మేలు చేయటం దైవిక లక్షణం. మేలు చేసే దిక్కుగా విశ్వాసి ఉండాలి. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మిగిలిన వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం కామవరపు కోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ఆశీర్వదించి ప్రార్థన చేద్దాం. అలాగే మార్చి 17వ తారీఖు ఈ సంవత్సరం 4000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. ఏప్రిల్ 8వ తారీఖున దీని నిమిత్తమైన కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేస్తాం. ప్రభు చిత్తమైతే, దేవుని యొక్క చిత్తమైతే ఒక సావని రిలీజ్ చేయాలని ఆశ కూడా ఉంది. దీని కొరకు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్య విన్న బిడ్డలను దీవించండి. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన విశ్వాసి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.